తెలంగాణలో హైడ్రా కూల్చివేతల ఘటనలు పెను దుమారంగా మారాయి. ఈ క్రమంలో అమీన్పూర్ లో ఇటీవల హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నా కూడా కూల్చివేశారంటూ ఇంటి యజమాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఈ మేరకు తమ ముందు నేరుగా లేదా వర్చువల్ గా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నిన్న హైడ్రా కూల్చివేతలపై వాడి వేడిగా వాదనలు వినిపించింది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ గా స్పందించింది. మెయిన్ గా శని ఆదివారాల్లో కూల్చివేతలు ఏంటని ప్రశ్నించింది. అంతేకాకుండా హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నలు వర్షం కురిపించింది. ఓవర్ నైట్ లో హైదరాబాద్ ని మార్చాలని అనుకుంటున్నారా అని ఘాటుగా స్పందించింది. అంతేకాకుండా అసలు FDL పరిధి అంటే ఏంటో కూడా తెలుపకుండా కూల్చివేతలు ఏంటని కూడా ఘాటుగా స్పందించింది. రాజకీయ నాయకులను సాటిస్ఫై చేసేందుకు మీరు చర్యలు తీసుకుంటున్నారా అని రంగనాథ్ను ఘాటుగా అడిగినట్టుగా తెలుస్తోంది. అసలు నల్లకుంట బతుకమ్మ కుంటల పరిస్థితి ఏంటని కూడా ఘాటుగా స్పందించింది. అంతేకాకుండా దీనిపై హైకోర్టు జడ్జి మాట్లాడుతూ తాను 1983లో హైదరాబాద్ కు వచ్చినట్టు తెలిపారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఇబ్రహీంపట్నం వెళ్తున్నానన్నారు. ఒక్కసారిగా కూడా అక్కడ నీళ్ల వరదలు చూడలేదన్నారు. హైడ్రా టార్గెట్ కేవలం కూల్చివేతల మీదనే ఉందని ఘాటుగా స్పందించారు. ఎంఆర్ఓ అడిగితే మెషిన్ మనుషుల్ని ఇచ్చామని కమిషన్ రంగనాథ్ అన్నారు. హైకోర్టును చార్మినార్ ను కూల్చేయమంటే అవి కూడా కూల్చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు జస్టిస్. అసలు మీకు రూల్స్ తెలుసా అంటూ కూడా హైడ్రా రంగనాథ్ పై మండిపడింది. మొత్తంగా హైదరాబాద్ పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు, ఎన్నిటికీ ఫైనల్ నోటిఫికేషన్లు ఇచ్చారని కూడా అంది. చాలా మంది కరెంట్ బిల్స్, వాటర్ బిల్స్, బ్యాంక్ లోన్స్ తీసుకొని మరీ ఇళ్లను కొనుగోలు చేశారని వ్యాఖ్యలు చేసింది. మీరు చెప్తున్న సమాధానాలకు గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న వాటికి పొంతన లేదని కూడా వ్యాఖ్యలు చేసింది. ఇలాగే కూల్చివేతలు చేపడితే హైడ్రాపై స్టే ఇవ్వాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం సీరియస్ అయింది. ఇదిలా ఉండగా కోర్టులో హైడ్రా రంగనాథ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు అనేక రకాలుగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఒక నిజాయితీ గల అధికారి రేవంత్ రాజకీయాలకు బలవుతున్నాడని కూడా సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి రాజకీయ నాయకుల ఒత్తిడికి లోనై పనులు చేస్తే తర్వాత అధికారులు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని కూడా హైకోర్టు పలు వ్యాఖ్యానాలు చేసింది. దీంతో IPS రంగనాథ్ ప్రస్తుతం తోటి సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. తెలంగాణలో హైడ్రా వివాదాస్పదంగా మారటంతో దీనిపై BRS తో పాటు అన్ని పార్టీలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హైడ్రా బాధితుల నుంచి రంగనాథ్ తప్పుకోవటానికి కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ కు సైతం ఇతర బాధ్యతలు ఇవ్వాలని కూడా కోరినట్లు సోషల్ మీడియాలో జోరుగా అయితే ప్రచారం జరుగుతోంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.